ఎవ్రీవన్, ఇతను నా ఫ్రెండ్ కళ్యాణ్, ఇండియా నుంచి వచ్చాడు. ఇతను నా ఉడ్బి. హాయ్. నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తానే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వను. నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. తను మెమరీ లాస్ పేషెంట్. ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. ఓకే అమ్మా. ఓకే. ఐఎమ్ సారీ. సారీదే ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ తొక్కలో గతం గుర్తుపెట్టుకుని బాధపడే కన్నా నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. అక్క ఏంటి ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడిని మన ఇంట్లో పెడుతున్నావేంటి? ఏంటి నీకేం? నా ప్లాన్. గేమ్స్ ఆడుతున్నారా? నేను చెప్పనా? అబ్బే హౌలే, ఎవడా నువ్వు? చా హల్వా రాజ్. ఇండియాలో నాతో, ఇక్కడ మా పోలీస్ బావతో ఆడుకోవాలనుకుంటున్నావా? ఐ విల్ రివీల్ ఎవ్రీథింగ్ హియర్. మైండ్ దొబ్బిందా వాడికి? యా! అందుక వాడు నన్ను గుర్తుపట్టింది. అరే కిక్కు, ఇన్నాళ్ళకి నువ్వు నాకు చిక్కావురా. అమ్మా, నీ రివెంజ్ లో కొంచెం నాకు ఇవ్వమ్మా. నన్ను వాడి రూమ్ లో పడేయి, వాడికి చుక్కలు చుక్కలు చూపిస్తా. వచ్చిన రిక్వెస్ట్. అక్కడ జరిగిన స్టోరీ ఇక్కడ ఎవరికి చెప్పకే. మా ప్లాన్ గురించి కూడా నువ్వు ఎవరికి చెప్పుకో. డన్. నౌ గేమ్ స్టార్ట్స్. ఏంటమ్మా, నీ మైండ్ దొబ్బిందా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా కిక్కు. పెద్ద బండ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడికి ఇస్తాను షాక్, గింగరాలు తిరుగుతాడు. ఏంటి ప్రకాష్, నిద్ర పట్టడం లేదురా. ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? ఇదా, నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటి తప్ప ఇంకేమున్నా నాకు చెట్ట చిరాకు బాబా. దా పడుకుందాం. అమ్మో, నేను రాను రోయ్. రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. ఆ? అంటే నువ్వు ఆ టైపా? ఛీ, పో. నీకు నాకు దోసన కట్ బాబా, పో. అబ్బో కట్టు. అమ్మో, నువ్వే టైప్ రా? నా పేషెంట్కి ఇప్పుకోవడం అలవాటు, నాకు ఇప్పడం అలవాటు. ఆ? నీకు డ్రైవర్ వేసుకోవడం అలవాట్లేదా? డోర్ లాక్ పడిపోయిందేంట్రా బాబు? అమ్మో, నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ప్రకాష్, ఓ ప్రకాష్, దా. నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి. దా. నిన్ను వదలా. అమ్మా జేజమ్మా, నువ్వే కాపాడాలమ్మా. అమ్మా అమ్మా. ఏంటి హల్వా, రాత్రి వాడికి చుక్కలు చూపించావా? వాడికి నేను చుక్కలు చూపించడం కాదమ్మా, వాడే నాకు మొత్తం చూపించాడమ్మా. వాళ్ళు మామూలు వాళ్ళు కాదమ్మా. ఏమైంది? ఏమైందంట వెంటమ్మా, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉంచుకోడు, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉండనివ్వడు. అమ్మో, నీకు దండం పెడతానమ్మా, దయచేసి ఆ రూమ్ మార్పించమ్మా. ఎందుకు? వాళ్ళు అదో టైప్ అమ్మా. చిచి, ఏం మాట్లాడుతున్నావు? ఒక రాత్రి వాడితో ఉండి చూడమ్మా, తెలుస్తుంది. వాడు కామ పిశాచమ్మా. నీకన్నానా? నువ్వు మాట్లాడవు, నాకు వినపడుతుంది. వెళ్ళరా, వెళ్ళు. నీ వల్ల కాదు, వాడిని నేను డీల్ చేస్తాను. ఇదిగో వస్తున్నాడు. అమ్ని, గజని, ఆహా. మీరు నేను నీకు తెలీదా? నేనా? మీరు తెలియబోటం ఏంటండి? అదేంటి, నేను నీకు తెలీదు, అమ్మాయి నీకు తెలుసా? నువ్వు ఆగు. మేమిద్దరం ఫ్రెండ్స్ కదా. నువ్వు నాతో రా. ఎక్కడికి? డిక్కీయా? డిక్కీ ఏంట్రా డిక్కీ? వీడు నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడాగాడు. యాక్చువల్ గా చెప్పాలంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ కాదు, లవర్స్. ఛ, ఊరుకోండి, మన ఇద్దరు లవర్స్ ఏంటి? నేను నమ్మ. నువ్వు నమ్మాలి. ఎలా? ఛ, నాది అంత వైలెంట్ క్యారెక్టరా? ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. గుర్తొచ్చిందా? 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 ఒక్క సీన్ చెప్పి గుర్తొచ్చిందా అంటే ఎలాగమ్మా? కంటిన్యూ చేయి. అప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడు? మర్చిపోయిన అనుకున్నారు కదా, నాకంతా గుర్తుంది. ఏం గుర్తుంది నాన్న? ఇప్పుడు దాకా చెప్పిందంతా.
అబ్బా కంటిన్యూ చేయమ్మా. చెయ్యక్క. ఆ. గుర్తొచ్చిందా? కమాన్ చెప్పు. సీన్ అయినా పర్వాలేదు, బిట్ అయినా పర్వాలేదు, పర్వాలేదు. కమాన్. సీలోకి ఎలా ఎంటర్ అయ్యాడు? ఎవడు వాడు. ఎలా ఉంటాడు? కమాన్ స్పీక్ అవుట్. కమాన్ నా ఫేస్ చెప్పు. కమాన్ స్పీక్ నా అవుట్. బైక్ దొబ్బేశాడు. పొట్టిగా ఆయన పేరేంటి? బట్టలా. ఓహో అబ్బో. హల్వా హల్వా ఆ, ఎక్కడికి? నా డెక్కి పగిలింది కానీ నువ్వు హలవలా లేవే, కదా. వాడే నీలా ఉన్నాడు. ఆ? నా బైక్ ఎదురా. నా బైక్ ఎదురా, బైక్ ఎదురా, నా బైక్ ఎదురా, నా బైక్ ఎక్కడ దాచావు? ఎక్కడ అమ్మేశావు? ఎవడ కమ్మేశావు? నువ్వు పద, పక్క పద చెప్తాను. అలాంటి వాడిని మీరు ఎలా ప్రేమించారు? తెలీదు. వాడంటే నాకు కోపం, అసహ్యం. కానీ వాడేం చెప్పినా కొత్తగా ఉండేది. వాడి కిక్ నాకు నచ్చేది. ఏమండి, ఇంత గొప్ప లవ్ స్టోరీ నడిచిందా మన మధ్య? చాలా బాగుందండి. అవును, అంతలో ప్రేమించుకున్నా మనం. అసలు ఎందుకు విడిపోయావో తెలుసా? విడిపోయిన మ్యాటర్ మనకి ఎందుకండి? మీరు చెప్పిన దాంట్లో మంచి ఫీల్ ఉంది, దాన్ని అలాగే కంటిన్యూ అవనివ్వండి. విడిపోయింది వినాలి నువ్వు. ఊరుకోండి. ఏ యు హావ్ టు లిసన్ టు మీ, ఓకే? వద్దమ్మా, నా మాట వినండి. ఓయ్, ఏమండి, ఇదంతా విన్న తర్వాత మీరు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అందులో మీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఐ లవ్ యూ. వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి? మీరు చెప్పింది నిజమే సార్. ఆ బ్రాస్లెట్ చెన్నై జ్యువెలరీ షాప్ వాళ్ళు 2 పీసులు తయారు చేశారు. ఇద్దరు కమ్యూనిటీ గా రికార్డ్స్ లో ఉంది సార్. ఎవరోళ్ళు? డీటెయిల్స్ ఏంటి? ఒకటి మన డీజీపీ గారు కొన్నారు, ఇంకొకటి ఓ అమ్మాయి కొంది. ఫోటో కూడా షాప్ లో ఉంది సార్. అమ్మాయి? ఆ అమ్మాయి పేరు డీటెయిల్స్ లేవు, కానీ షాప్ వాళ్ళు బ్రాస్లెట్ డెలివరీ చేసిన అడ్రస్ మాత్రం ఉంది సార్. ఓకే ఓకే, వెంటనే అడ్రస్కి వెళ్ళి అమ్మాయి ఎవరో కనిపెట్టండి. హ్యాండిల్ కేర్ఫుల్లీ. ఏమండి, వెళ్ళి ఇన్ని రోజులైంది, ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఆ చేసే ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చుగా, మలేషియా వెళ్ళి చేయాలా? ఉద్యోగం మానేసినప్పుడల్లా ఏదో ఒకటి అనేదానివి. ఇప్పుడు తిన్నగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడిని అలా ఉండని. స్వాతి ఉందండి? స్వాతియా? ఆ పేరుతో ఎవరు లేరే ఇంట్లో. ఈ అమ్మాయి అండి. ఎవరి అమ్మాయి? ఇదే అడ్రస్ ఇచ్చారండి. చూడమ్మా, ఈ ఇంట్లో మేము 7 ఏళ్ల నుంచి ఉంటున్నాం. ఈ అమ్మాయిని ఇక్కడే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా చూడలేదు. ఓకే. ఆ అమ్మాయి తెలీదని చెప్పావేంటి? లేకపోతే నా కొడుకును కాదనుకుని వెళ్ళిపోయింది. వాడితో కలిసి ఉంటానని నాకు ప్రామిస్ చేసింది. అలాంటి పిల్ల గురించి నేనెందుకు చెప్పాలి? అయినా ఆ పిల్ల పేరు కూడా తెలియకుండా ఎందుకు వచ్చారో ఏంటో. విన్నాను, నాకు విడిపోయిన ఫ్లాష్ బ్యాక్ వద్దు, నాకు ఇలాగే బాగుంది. ఐ లవ్ యూ. ఏదో తేడా కొడుతుందమ్మా. ఏంటి హల్వా, వాడు చెప్తానంటే వినడేంటి? ఈయన్ని చూస్తే నాకేదో డౌట్ గా ఉందమ్మా. మాట్లాడవేంటి హల్వా, ఏదో ఒకటి చెయ్యి. అమ్మా! 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 అయ్యా! అమ్మా! అమ్మా! ఏంటి నీ ప్లాను? అలా చూస్తావేంటి హల్వా, ఏదో ఒకటి చెయ్యి. ఏంటి చేసేది? వాడి మీద నాకేదో డౌట్ గా ఉందమ్మా. ఒకటి చెప్పు హల్వా, ప్లీజ్. అమ్మా! 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 అయ్యా! అసలు ఈ కళ్యాణ్ గడు ఎట్టెళ్ళాడు చూడు. నువ్వే ఇన్ని చూసుకోవచ్చుగా. ఏమైంది హల్వా? నేను ఇక్కడే ఉన్నానా అమ్మా? ఇక్కడే ఉన్నావు కదా. ఆహా. నేను ఇక్కడ ఉన్నా లేనట్టుగాను, లేకపోయినా ఉన్నట్టుగాను కనపడుతుంది. ఏదో ఒకటి చెయ్యి. నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుందమ్మా. అమ్మా! 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 రేయ్! నీకు దమ్ముంటే ముసుగు తీసుకోట్రా. నువ్వు ముసుగేసుకుంటే ఏంటి, నాకు ముసుగేస్తే ఏంట్రా? టోటల్ గా నాకే తగులుతున్నాయి దెబ్బలు. దమ్ముంటే ముసుగు తీరా. నీకు భయపడేది ఏంట్రా హల్వా?
చెప్పేస్తాను రా, చెప్పు, చెప్పు. మొత్తం చెప్పేస్తాను ఇప్పుడే చెప్తాను. దీంతో పాటు పెళ్ళాన్ని చంపడానికి ప్లాన్ డేటాలు, పోలీసు మీద బాంబులు ఏటాలు, దొంగ పాస్పోర్ట్ లో మలేషియాలు రావటాలు. వెళ్ళి వెళ్ళి చెప్పు 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 చెప్పు. రే 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 ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? వేర్ ఇస్ ద పేషెంట్? అయ్యో వేర్ ఇస్ మై పేషెంట్? వాడు పేషెంట్ కాదు, వాడి మెమరీ లాస్ లేదు. నాన్సెన్స్. ఆడికి మెమరీ లాస్ ఉంది. డాక్టర్ నేను చెప్తాను కదా. లేదండి వాడికి మెమరీ లాస్ లేదండి. ఆడికి మెమరీ లాస్ ఉంది. లేదండి నా మాట నమ్మండి. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడు, అసలు గుర్తులేదు కూడా చెప్పాడు. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడా? ఆ, అసలేం గుర్తులేదని చెప్పాడా? అసలు నేను డాక్టర్ అని వాడే నాకు చెప్పాడు. ఆ? అయితే నువ్వు డాక్టర్ కాదా? ఈ విషయం నీకు తెలిసింది కానీ ఆడికి చెప్పగా బాబు కుమ్మేస్తాడు. పేషెంట్ పేషెంట్ రే పేషెంట్. హల్వా ఎక్కడికి వెళ్ళావు? వాడి గురించి ఏమైనా తెలిసిందా? పూర్తిగా తెలిసిందమ్మా. ఏంటి వాడి గతం గుర్తొచ్చిందా? నాకు ఫ్యూచర్ గుర్తొచ్చిందమ్మా. అమ్మా వాడితో మాత్రం పెట్టుకోవద్దమ్మా, మిమ్మల్ని కూడా ముసుగేసి కుమ్మేస్తాడమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? గేమ్స్ ఆడుతున్నావు నువ్వు? ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారమ్మా, కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్ అమ్మా. ఛీ, నీ అబ్బా dirty fellow. ఒరే హల్వా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఒరేయ్ నువ్వు మామూలుడివి కాదురా, ఆ మెంటలోడికే మెంటల్ ఎక్కించి డాక్టర్ని చేసావు కదరా. ఒరేయ్ నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా, నేను తట్టుకోలేనురా. అప్పుడే ఏమైంది? ఇది ఇంటర్వెల్, ఇంకా క్లైమాక్స్ ఉంది. ఈ లోపు నీకు ఇంకో ట్విస్ట్ ఏమన్నా? ఏంటి? మీ బావ ఎదుగుతున్న దొంగని నేనే. వాడు మలేషియాకి ఎందుకు వచ్చాడు? ఇండియాలో వరుసగా దొంగతనాలు చేసేవాడు సడన్ గా సైలెంట్ ఎందుకు అయ్యాడు? మానేశాడా? ఈ డిసెంబర్ 16th ఏంటి? 16th కి ఇంకా చాలా టైం ఉంది. అయినా మానేసిన వాడు టార్గెట్ ఎందుకు పెడతాడు? అసలు దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు? మలేషియాలో ఎవరిని కొడతాడు? కొడితే ఎన్ఆర్ఐస్ ని కొట్టాలి, లేదా ఇండియాతో లింక్ ఉన్న వాళ్ళని కొట్టాలి. అసలు ముందు వాడు ఎక్కడుండే ఛాన్స్ ఉంది? ఇక్కడి నుంచి ఫోన్ చేశాడంటే వాడు ఈ సరౌండింగ్స్ లోనే ఎక్కడో ఉంటుంటాడు. ఎక్కడ? I'm police officer from India. Can I see that footage? Please come. Another camera. Stop right there. Don't come forward. Otherwise, I'll shoot you. అసలు ఏంట్రా నువ్వు?
ఎప్పుడు డ్యూటీ డ్యూటీయేనా? ఇక్కడికి వచ్చాక కూడా ఆ దొంగ గొడవేనా? మనం వచ్చింది పెళ్లి చూపులుగా ఆ దొంగను పట్టుకోవడానిక? నీకేదన్నా అయితే? మీరు ఊరుకోండి బాబాయ్. డ్యూటీలో ఇలా సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ అబ్బాయిని చూసి మీరు గర్వపడాలి. సార్ మీరు గ్రేట్ సార్. మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు. మీకున్న ఫైర్ చూస్తుంటే ఆ దొంగ దొరికినప్పుడు వాడికి ఉంటుంది నా సామి రంగా మామూలుగా ఉండదండి. సార్ మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. ఆడు మీకు డెఫినెట్ గా దొరుకుతాడు సార్. దొరకడు దొరుకుతాడు దొరకడు దొరుకుతాడు బే పుట్టిన కొడక. దొరకడు బావా. చెప్తున్నానుగా దొరుకుతాడని. ఓ గోల్ దొబ్బుతావేంటి? ఏంటండి మధ్యలో మీ ఇంటర్ఫిరెన్స్ ఏంటి? మేము మా బావగారితో మాట్లాడుకున్నాం. బావా వాడు ఎదురుగా ఉన్నా కూడా దొరకడు బావా. దొరకడు బావా. ఇష్యూ. ఇక లాభం లేదు బావగారు. ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది. ఆ రోజే ఎంగేజ్మెంట్. ఎల్లుండి వద్దు బావగారు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇండియా నుంచి మినిస్టర్స్ వస్తున్నారు. అది కాదు బావగారు. సారీ బావగారు, ఏమనుకోవద్దు. ఇది 1 month బ్యాక్ ఫిక్స్ అయిన మీటింగ్. ఇంపార్టెంట్ బిజినెస్ డీల్. అవతల ఎల్లుండి పెట్టుకుందాం. మీరేంటండి మీటింగ్ అంటారు? కూతురు పెళ్లి కంటే ఇంపార్టెంటా? తొక్కల మీటింగ్ క్యాన్సిల్ చేసేయండి. నువ్వు ఊరుకోవా. నీకు సగం గుర్తుంటే సగం గుర్తుండదు. మినిస్టర్స్ మీటింగ్. మీరు చెప్పినట్టుగానే 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయండి. థ్యాంక్ యూ అల్లుడు గారు. మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ ఇప్పుడు ఫిక్స్ అయింది కనుక్కో. ఓ బాబోయ్ మొత్తం నిండిపోయింది. హల్వా రే ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో తెలియటం లేదు. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పిస్తావురా. దొరికిపోదాం అనుకుంటున్నా. ఆ? టెన్షన్ పడుకో. నేనంత సెల్ఫిష్ గాను. నలుగురికి పంచే టైపు. దొరికాక నీ పేరు చెప్పేస్తా. నీకు కూడా మంచి కిక్ ఉంటది. వెళ్ళేసి వచ్చేస్తానే. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో. నువ్వు అవును నువ్వు విన్నది కరెక్ట్. ఇది నేనే అన్నా. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. మనం ఎందుకు విడిపోయామో ఇవాళ నువ్వు విని తీరాలి. వినాను. ఇది చాలా ఇంపార్టెంట్. అస్సలు కాదు. ఎల్లుండి ఎంగేజ్మెంట్. వీళ్ళ పని మీద ఉండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వెంత చీట్ చేసావు తెలుసా? ఇన్ని అబద్ధాలు చెప్పావు తెలుసా? ఏంటి చీటింగా? అబద్ధమా? ఇంత చిన్న విషయానికా? ఇది చిన్న విషయమా? అసలు జరిగిందేంటో తెలిస్తే. ఏం జరిగింది? నీకోసం జాబ్ లో చేరానని చెప్పాను. అది నాకు నచ్చలేదు, వదిలేశాను. అది నీకు ఎవడో గొట్టంగా చెప్తే తెలిసింది. నువ్వు హర్ట్ అయ్యావు అంతేగా? అది కాదు. నా లవ్ ని తొక్కలో లవ్ అనలేదా? మరి అనరేంటి? ఓ మీదే కరిసేస్తుంటే అని నువ్వేనా తక్కువ తిన్నావమ్మా? నీతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి నీ వెనకాలే తిరుగుతుంటే విడిపోయినప్పుడు చెప్తావా ఐ లవ్ యూ? ఎలా ఉంటది? మండిపోతుంది ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో గుర్తు చేయాలనుకుంటున్నావు కదా, ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నీకు గతం గుర్తులేదన్నా? ఇప్పుడు అంటుంది అదే కదా. మరి ఇదంతా ఎలా గుర్తుంది? ఇలా దొరికేసానండి. అంటే మెమరీ లాస్? అబద్ధం. ట్రీట్మెంట్ కోసం మలేషియా రావడం పచ్చబద్ధం. మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేయడం. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఇది ఒకటే నిజం. నీలా నటించే వాళ్ళంటే నాకు అసహ్యం. నువ్వు నటించట్లేదా? వాట్? మనసులో నన్ను పెట్టుకుని పెళ్లికి ఇంకొకరితో రెడీ అయిపోయావు. అది నటన కాదా? నేను గతం గుర్తులేదని చెప్పి నటిస్తున్నాను. నువ్వు చెప్పకుండా నటిస్తున్నావు. పెద్ద తేడా ఏం లేదు. నాకు నీతో గడిపిన హ్యాపీ క్షణాలే ముఖ్యం. నువ్వు విడిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావు. గుర్తు పెట్టుకోవాల్సినవేమో మర్చిపోతున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకోకునేనా? హలో డాడీ, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. నేను ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నానమ్మా, తర్వాత మాట్లాడు. కాదు నేను. సార్, మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ November 8th కన్ఫర్మ్ అయింది. అక్కడికి ఏదో గవర్నమెంట్ పని మీద వచ్చారట. నో సంథింగ్ ఇస్ రాంగ్. నాకు ఫోన్లో లూజర్ క్లూ ఇచ్చింది November 9th. మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ November 8th ఫిక్స్ అయింది. సో వాడికి ఆల్రెడీ మినిస్టర్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసు. వాళ్ళ ప్రోగ్రామ్కి వీడి ప్లాన్కి ఏదో లింక్ ఉంది. మలేషియాలో మినిస్టర్లకి పనేంటి? మినిస్టర్స్ ఇక్కడ అన్అఫిషియల్ గా ఏదో చేయబోతున్నారు. మిస్టర్ బెనర్జీ, జనం పొట్ట కొట్టి మేమందరం నానా గడ్డి కచ్చి సంపాదించిన సొమ్ము ఇదిగో 300 కోట్లు. ఈ హవాలాలో డాలర్ల కింద ఈ సొమ్మును మార్చేసరికి మా తల ప్రాణ తోక్కొచ్చిందయ్యా. డోంట్ వరీ సార్, యువర్ మనీ సేఫ్. మేము స్టార్ట్ చేయబోయే స్టార్ హోటల్స్ కి
మీ మొట్టమొదటి పెట్టుబడి 300 కోట్ల రూపాయలు. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది. దాన్ని కొట్టడానికి వాడు ఇక్కడికి వచ్చాడు. ఇన్ని రోజుల ముందు వచ్చాడంటే ఖచ్చితంగా రెక్కి చేసి ఉంటాడు. ఏదో గేమ్ వేసి ఉంటాడు. మినిస్టర్కి మామగారికి లింక్స్ ఉన్నాయి. సో వాడు ఆ పక్కనే ఉండేందుకు ఛాన్స్ ఉంది. అక్కడికి కొత్తగా వచ్చింది ఎవరు? ఇతను నా ఫ్రెండ్ కళ్యాణ్. వాడయ్యే ఛాన్స్ లేదు. తను మెమరీ లాస్ పేషెంట్. నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడో రాంగ్. వీడు థ్యాంక్స్ పార్ట్నర్. ఎలా ఉన్నావు? ఎవరు? రేపు ఎక్కడ ఉంటానో తెలుసా? డ్యూటీలో ఇలా సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? డిసెంబర్ 16 లోపు నన్ను పట్టుకో. మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు. మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. నువ్వే నా కరెక్ట్ ముగుడి. మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. నువ్వే నా కరెక్ట్ ముగుడి. హాయ్ పార్ట్నర్. ఏమంటారు స్వామీజీ? ముందు మనం తేనీటి విందు కానిద్దాం, తరువాత ఈ సంతకాల కార్యక్రమం చూద్దాం. కళ్యాణ్, మై పార్ట్నర్ ఇన్ క్రైమ్ దొంగ. నాకు డబ్బే ముఖ్యం.
అవును, నా కొడుకు దొంగే. కిక్ కోసమే దొంగ అయ్యాడు. కిక్ కోసం వెతుకుంటూ వాడు వెళ్ళినన్నాళ్ళు రానిది వాడిని వెతుకుంటూ వచ్చింది. మా పేర్లు వెంకట్ స్వప్న. మాకు పాప. నాకు ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్. నెలకు 10,000 జీతం. ఉదయాన్నే 8 గంటలకల్లా భారీ ఇచ్చిన టిఫిన్ బాక్స్ పట్టుకుని పాపను స్కూల్లో వదిలి పరిగెత్తుకుంటూ బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళడం. సాయంత్రం రాగానే పాపతో కాసేపు ఆడుకోవడం. ఎప్పుడైనా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళడం. దాచుకున్న డబ్బు ఇద్దరం 10 సార్లు లెక్క పెట్టుకుని ధైర్యంగా ఫీల్ అవడం. ఇది మా లైఫ్. మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. మాకు పాప తప్ప వేరే ప్రపంచం తెలీదు. ప్రశాంతమైన జీవితం. పెద్దగా కోరికలు కూడా లేవు. మాకు దేవుడిచ్చిన దాంట్లో మేం చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ పాపకున్న జబ్బు గురించి డాక్టర్ ఏం చెప్పారో మాకు అర్థం కాలేదు. మాకు అర్థమైంది ఒక్కటే, ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని. పాపకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఆ జబ్బు శరీరం మొత్తం పాకి చివరికి మా పాప చచ్చిపోతుంది. అప్పటి నుంచి జబ్బుతో పాప, డబ్బుతో మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం. దాచుకున్న డబ్బు మొత్తం ఇనిషియల్ ట్రీట్మెంట్కి అయిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయింది. డబ్బు అయిపోయింది. ఇప్పుడు కూడా మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. దాన్ని కాపాడుకోలేని మా అసమర్థత మీద తప్ప. తను చచ్చిపోతున్నానని తెలిసి నన్ను బ్రతికించండి అని మమ్మల్ని చూసిన రోజే చచ్చిపోయాం. ఇంకో 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే అది ఓడిపోతుంది, చచ్చిపోతుంది. వేరే దిక్కు లేదు. దాని చావు మేము చూడలేం, తట్టుకోలేం. అందుకే అని ఆశ్రమంలో చేర్పించి దానికన్నా ముందు మేం చచ్చిపోతున్నాం. మమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోకండి. మాకు వేరే దారి లేదు. ఏంటో అసలు అడిగేస్తున్నావు? ఇది నీకేనా వాళ్ళందరికీ కూడానా? నాకే. కిక్ అంకుల్. ఓ తెలిసిపోయిందా? పర్లేదు అంకుల్. నాన్న డబ్బులు తేవడానికి వెళ్ళారు, తెస్తారు. ఆపరేషన్ అయిపోతుంది. ఏదైనా ఈజీగా వచ్చేస్తే కిక్ ఉండదని మీరే చెప్పారు కదా అంకుల్. అది నిజమే అంకుల్. చావు ఈజీగా వచ్చేస్తే కిక్ లేదు. భయంగా ఉంది అంకుల్. నీకేమవ్వదు. ఆ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడుతాడు. టూనీకి నాతో ఆడుకోవాలనుంది అంకుల్. చాలా సీరియస్ కేసు. 20 గంటల లోపల ఆపరేషన్ చేస్తేనే పాప బతికే ఛాన్స్ ఉంది. ఈ విషయం ఆల్రెడీ పేరెంట్స్ చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, రేపు మార్నింగ్ లోపల 20 లక్షలు కడితేనే పాపకు ఆపరేషన్. అదిగా డాక్టర్ గారు. సరే, నేను తీసుకొస్తాను. కొంచెం ఫోటో తీరా. అలాగా సార్? హెల్త్ తీసేసారా? హోమ్ ఇస్తున్నారండి సార్. అయితే ఈ పళ్ళు జైల్లో పొందాం. అలాగే. ఓకే, హలో. కంటిన్యూ. ఈ రోజుకి చాలా ఆఖరి పూట తీవా. దేనికి వెళ్ళాలి కదా, ఉంటా మరి. ఓ 20 లక్షలు కావాలి సార్. ఇదిగో అబ్బాయి, నువ్వు చెప్పదలుచుకుంది క్లియర్ గా చెప్పావు. నేను కూడా క్లియర్ గా చెప్తున్నాను, అర్థం చేసుకో. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతివాడికి గవర్నమెంటే హెల్ప్ చేయలేదయ్యా. ఆ పథకాలు అయి ఉంటాయి కదా సార్? ఆ పథకాలు ఉన్నాయిలేవా, అన్ని మా పథక అయ్యా. నీకెందుకు కానీ నువ్వు నాకు నచ్చావు కాబట్టి ఉన్నమాట చెప్తున్నానయ్యా. పాపం పాప అంటున్నావు కదా, అప్లికేషన్ పెట్టించు. ఏదో కింద మీద పడి ఏదో పథకం కింద హెల్ప్ చేద్దాం. ఇదిగో నువ్వు అన్నట్టుగా 20 లక్షలు రాదయ్యో, ఓ 50 లక్ష వస్తుంది. 2 రోజుల్లో ఏర్పాటు చేద్దాం. మీరు చేయరు సార్. కష్టపడే శక్తి ఉన్నా జనానికి 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నారు. పేదలకు ఇళ్లు ఇస్తున్నారు, యువతకు ఉపాధిని కలిగిస్తున్నారు, రైతుకి ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రుణాలు ఇస్తున్నారు. ఎలక్షన్స్ వస్తే వాటిని మాఫీ చేస్తున్నారు. అందరికీ అన్ని ఇస్తున్నారు. పిల్లలు మాత్రం పట్టించుకోరండి సార్. వాళ్ళే పాపం చేశారు. ఓహోహోహో, పిల్లలకి ఓటు హక్కు లేదనా? నానా, ఈ ఇల్లంతా ఎంత వస్తుంది? బ్యాంక్ వాటికా? లోన్ లో ఉంది కదా. అకౌంట్లో ఎంత ఉంది? 10 లక్షలు. చెక్ రాయ్. ఎందుకు? రాయ్ నానా.
10 లక్షలు కావాలా? ఎలా ఇస్తాననుకున్నావురా నేను? వీడు నా కూతురు మెళ్ళ తాళి కట్టాడు కాబట్టి క్షమించి పిఏగా పెట్టుకున్నాను. నిన్ను నా కాళ్లు పట్టుకునేలా చేస్తానని చెప్పిన దాన్ని క్షమించి ఎలా ఇస్తాననుకున్నావురా? నేను గెలిచానా? వీడు గెలిచాడా? మనసే తడిసేలా కురిసేను చిరుజల్లా సమయం విరిసేలా విరిసే ఆశల హరివిల్లా ఏమైంది అంకుల్? ఒకసారి నవ్వవా? మనసే తడిసేలా కురిసేను చిరుజల్లా సమయం విరిసేలా విరిసే ఆశల హరివిల్లా. థ్యాంక్స్ అంకుల్. ఇవాళ టోనీ డ్రీమ్ నిజమవుతుంది. వాడికి నాతో ఆడుకోవాలంటే చాలా ఇష్టం. గుండెకు వినబడు డాక్టర్ అంకుల్ చెప్పారు ఇప్పుడు ఆడుకోవచ్చంట. వాడెంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. మీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా అంకుల్? పర్లేదు అంకుల్, ఎవరి డ్రీమ్ వాళ్ళు తీర్చుకుంటే కిక్కేముంది? పక్కనోళ్ళ డ్రీమ్ తీరుస్తేనే కదా కిక్కు. పిల్లల్లో దేవుడు ఉంటాడంటారు. వీళ్ళని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది సార్. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు ఏదో జబ్బుతో బాధపడుతున్న వాళ్ళే. అదంతా మర్చిపోయి వీళ్లలో ఒక్కరు చావు నుంచి తప్పించుకుంటున్నారని తెలిసి ఎంత ఆనందపడుతున్నారో చూడండి సార్. ఇందులో కొంతమంది ఎంత వైద్యం చేసినా బతకరు, కొంతమంది చేస్తే బతుకుతారు. కానీ డబ్బు లేదు. వీడిని చూడండి సార్, 4 రోజుల కంటే ఎక్కువ బతకడు. ఆ విషయం వాడికి కూడా తెలుసు. కానీ అదంతా మర్చిపోయి ఆ పిల్ల బతికిందన్న సంతోషం, దాంతో ఆడుకోవచ్చన్న ఆనందమే ఎక్కువ ఉంది వాళ్ళు. జబ్బు చేసింది మనకా వాళ్ళకా సార్? ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారో లిస్ట్ మొత్తం కావాలి నాకు. అరే అరే అరే,
ఒక్క పాపకు ఆపరేషన్ చేయించడానికి నానా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడేసి జనాలు వదిలేద్దాం అనుకుంటున్నావా? నేను చేసేది జనం కోసం కాదు, నా కోసం. ఇందాక లోపల పాప నవ్వులో ఉన్న ఆనందం, ఒరే ఆజాము, ఒక్క పాప నవ్వులోనే ఎంత కిక్కుంటే కొన్ని 100,000 నవ్వుల్లో ఎంత కిక్కుంటుందో ఆలోచించరా. నాకు ఆ కిక్కు కావాలి, నాకు ఆ కిక్కు కావాలి. పాప నవ్వుతో మొదలైంది వాడి కిక్, ఆగదు. ఎదుటి వాడిని ఎడిపించైనా మనం సంతోషంగా ఉండాలని అనుకునే ఈ రోజుల్లో పక్కోడి సంతోషంలోని ఆనందం వెతుకుంటున్నాడు వాడు సందేశాలు ఇవ్వట్లేదు, సమస్య మీద యుద్ధం చేయట్లేదు, మీరు ఇది చేయండి అది చేయండి అని ఎవరిని అడగట్లేదు, చెయ్యాలనుకున్నది చేస్తున్నాడు. వాడు పిల్లల్ని బతికించట్లేదమ్మా, పక్కోడి కోసం బతకడంలో ఎంత కిక్ ఉందో చూపిస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప కొడుకు ఏ తండ్రికి ఉంటాడమ్మా? పిచ్చ కిక్ ఉందమ్మా నాకు. ఇన్నాళ్ళు వాడే ఏమవుతాడని ఎదురు చూశాను. తస్సాదియా అయ్యాడమ్మా నా కొడుకు. దొంగ అయ్యాడు, నిజమైన మనిషి అయ్యాడు. ఒకవేళ దొరికిపోతే వాడు వెతుకుంటున్న కిక్ లో నిజాయితీ ఉందమ్మా. వాడికేం కాదు, అనుకున్నది చేసే వరకు దొరికిపోతానన్న భయం లేదు. వద్దు. తను ఇప్పుడు ఎక్కడున్నాడు అంకుల్? ఎలా ఉన్నావు బాసు? ఏంట్రా కోట్లు కొట్టేసి ఇలా కళ్ళు కాంపౌండ్ కూర్చున్నావు చీప్గా? ఫారెన్ సరుకు తాగి బోర్డు దొబ్బింది బాసు. నువ్వేమన్నా చెప్పు, లోకల్లే. ఏంటి బాసు అంత పని చేసావు? సుమ్మంతా నీళ్ళు పాలు చేసావు కదా బాసు. పైగా రూపాయలు కూడా కాదు, డాలర్స్. నేను ఓడిపోతే నువ్వు చల్లంగా ఉండాలి బాసు. ఓడిపోతే పార్టీ ఇచ్చే మహారాజు నువ్వేగా బాసు. మళ్ళీ ఎప్పుడు ఓడిపోతావు బాసు? అదంతా విన్నర్స్ చేతిలో ఉంది బాసు. మనం లూజర్స్, వాళ్ళు విన్నర్స్. విన్నర్ బాసు. ఎప్పుడు విన్ అయిపోతావు బాసు? నువ్వు విన్ అయిపోతే పార్టీలే. కరెక్ట్, నువ్వు కరెక్ట్. ఓడిపోయిన బాధనే భలే కవర్ చేస్తున్నావురా. కవరింగా? మనకు అలాంటి ఏమి తెలియదు బాసు. ఓడిపోవడంలో ఇంత కిక్ ఉందని ఇప్పుడే తెలిసింది బాసు. అవును బాసు, ప్రతిసారి గెలిచి దాంట్లో కిక్కు దొబ్బింది బాసు. లైఫ్ లో ఫస్ట్ టైం ఓడిపోయా. ఇప్పుడు తెలుస్తుంది బాసు, ఓడిపోతే దాంట్లో ఎంత కిక్ ఉంటుందో. బిల్లు నాదే. ఓడిపోతే బాధపడకూడదు బాసు, సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది అర్థమైనప్పుడు ఇంకెవ్వడో ఓడిపోయినప్పుడు ఏడవడం హ్యాపీగా. పార్టీలు, ముంతలా. నువ్వు కూడా సూపర్ రా నీ ఫిలాసఫీ. భయపడద్దు, నువ్వు ఎవరో వాళ్ళకి తెలీదు. నేను నిన్ను పట్టుకోవడానికి రాలేదు. ఇన్నాళ్ళు నీ బలం, నా బలహీనత ఒకటే. ఇన్నాళ్ళు నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మన ఇద్దరి లెవెలు ఒకటే. రే, నిన్ను అరెస్ట్ చేయడం, కాల్ చేయడం పెద్ద మ్యాటర్ కాదురా. కానీ నేను అలా చేయను. ఎందుకో తెలుసా? నువ్వు నా స్పెషల్ కేస్, నా పార్ట్నర్వి కదా. నిన్నంత ఈజీగా వదలంట్రా. సాక్ష్యాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా. రే, నువ్వు పడుకున్నా లేచినా ఎక్కడికి తిరిగినా అన్నీ నాకు తెలుస్తాయి. దొంగతనం కాదురా, దాని గురించి ఆలోచించిన నీ బాడీలో ఉన్న నరాల్ని తెంపడమే కాదు, గుండెకాయ కూడా పీకేస్తా. 500 కోట్లు ఎలక్షన్ ఫండ్, పార్టీ ఆఫీస్, మధ్యాహ్నం 12 గంటలకి. రేపే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటానన్నావుగా, పట్టుకో. లేవు. ఆహా. ఇదిరా కిక్ అంటే. కళ్యాణ కృష్ణ. ఎవరొచ్చినా తరోగా చెక్ చేసి లోపల పంపించండి. ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ ఎవడైనా సరే.
ఏంటి సెక్యూరిటీ? ఆఫీస్ కి టెర్రరిస్ట్ థ్రెట్ ఉంది సార్. తెలిసిన నేనే కదా చెప్పాను. పెట్టండి అయ్యా. ఈ పంచుడు కార్యక్రమం హైకమాండ్ నాకు అప్పచెప్పింది. ఏమయ్యా, ఎవడెవడికి ఎంత పంచాలా లిస్ట్ అంతా రెడీ అయిందా? ఈ సొమ్మంతా పంచాలి, మన పార్టీని గెలిపించాలి, వాళ్ళని సీఎం చెయ్యాలి. సంథింగ్ రాంగ్, ఏదో జరుగుతుంది. జిల్ జిల్ జిగా జిగా. ఇప్పుడు ఈ డబ్బుతో ఏం చేసినా అన్ని అద్భుతాలే జరుగుతాయి నాయన. జరిగిన అద్భుతం చాలు. మా సొమ్ము మొత్తం తీసుకెళ్లి విదేశాల్లో పెట్టు పెట్టు అన్నావు. స్వదేశం వాడొచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. దాంతో మాకు గులాబ్ జామ్ అయిపోయింది. స్పోర్టివ్ గా తీసుకో నాయనా. హే పార్ట్నర్, చెప్పానుగా నీ ఒక్కొక్క స్టెప్ నాకు తెలుస్తుందని. రిలాక్స్. గుడ్ బాయ్. హే, 12 గంటలకు ఇంకా అరగంట టైం ఉంది. చెప్పిన టైంకి కొట్టేస్తావుగా, అది నాకు చూడాలనుంది. ఆ? పద. పోలీసుని పక్కన పెట్టుకుని దొంగతనం చేయటం అద్దరింది కిక్కు. ఏంట్రా, దొంగతనం చేయడానికి ఇంకా కాన్ఫిడెన్స్ ఉందా? అసలు ఏంట్రా నీ ప్లాన్? చెప్పేస్తారు మరి. ఇలా పక్క పక్కనే కూర్చుంటే ఫ్రెండ్స్ అయిపోతావు అనుకుంటున్నావా? కాదు, నువ్వు పోలీసుడివే, నేను దొంగనే. రే, అక్కడ మొత్తం 300 మంది పోలీసులు ఉన్నారు. నువ్వు ఒక్కడు కూడా అక్కడ పెట్టలేదు. పెడితే వాళ్ళు ఒక్క రౌండ్ షూట్ చేస్తే చాలు, నీ బాడీ తూట్లు తూట్లు పడిపోతుంది. బాసు, దీనికి వచ్చేసాను బాసు, చాలా టెన్షన్గా ఉంది. రే, నిజం బాసు, కావాలంటే నువ్వు కూడా నాతో పాటు. వెళ్ళు. థ్యాంక్స్ బాసు. గెటప్ బాగుందా? నా ఒళ్ళు గెటప్ నీకు ఒకరికే తెలుసు, మిగతా వాళ్ళు తెలియకూడదు కదా, అందుకే. నాకు డౌట్ పార్ట్నర్, ఆమె విషయంలో నా మీద బాగా బాగుపడినట్టున్నావు. నాకు నువ్వు ఇంపార్టెంట్, ఆ అమ్మాయి కాదు. అలాగే, టైం అయిపోయింది, పద. ఏంట్రా చూస్తున్నా? ఎంత డబ్బు చూస్తుంటే ఆ దొంగ గుర్తుకొస్తున్నాడన్నా. చెబుతారా, దొంగ దొంగ అని గుర్చేపోక దడబడుతుంది. జిల్ జిల్ జిల్. ఏమయ్యా స్వామి, పంచాయిచ్చా? 11:50 రాహుకాలం వెళ్ళిపోతుంది. అటు పిమ్మట అన్ని అమృత ఘడియలే. ఈ కాస్త సమయం జాగ్రత్తగా చూసుకో. ఆ తరువాత నువ్వు ఉండమన్నా ఈ డబ్బు ఉండదుగా, పంచేస్తావుగా. జిల్ జిల్ జిగా జిగా. అబ్బా, ఏరా, చూసి భయపడ్డావా? లైటర్ ఉందా బాసు? ఇంకా 2 నిమిషాలే ఉంది, ఎలా కొడతావరా? 120 సెకండ్లు నాకు చాలా ఎక్కువ బాస్. రే రే రే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, పక్కన నేను, ఇంతమంది సెక్యూరిటీ, అసలు ఎలా కొడతావరా? లోపల మనుషులు సెట్ చేసావా? సోలో పర్ఫార్మెన్స్. రే, 12 గంటలకు కొట్టకపోయావో? చిల్ బాస్, చిల్. 80 seconds ఉన్నాయి.
హలో బ్యాట్ మ్యాన్. బ్యాట్ మ్యాన్ ఎవరా నువ్వు? బ్యాట్ మ్యాన్ మినిస్టర్. ఇంకో 80 సెకండ్స్ లో లోపల ఒక అద్భుతం జరగబోతుంది. ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ నీ కళ్ళ ముందే డబ్బంతా దోచుకుపోతాడు. ఇది పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఎవరా నువ్వు? ట్రాన్స్పోర్టర్ 4. ఆ? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి దడా? ఎవరో అజ్ఞాత వ్యక్తి పిల్లల కోసం వాళ్ళ సంక్షేమం కోసం కొన్ని 100 కోట్లు దానం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. అందుకే ఈ సిటీలోని స్కూల్ పిల్లలందరూ తనని విష్ చేస్తూ ఈ ర్యాలీ చేస్తున్నారు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఫుల్ సెక్యూరిటీ. మనందరి సూపు సొమ్ము మీదే ఉంది. దడేల్మని గోడక బొక్క, సైలెంట్ గా సొమ్ము మిస్సింగ్. అబ్బో, ఆడిది మామూలు పంతనం కాదురా. సార్, నేను చెప్పదు. నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. మేము అందరం పోయాం. సార్ ఆ డీటెయిల్సే తీసుకొచ్చి. నీ వల్ల కాదులేవయ్యా. ఈ కేసు ఇంకో కొత్త ఆఫీసర్కి అప్పచెప్పాం. ఏయ్, ఆ కొత్త ఆఫీసర్ని పిలు. హలో పార్ట్నర్, హౌ ఆర్ యూ? నీకు ఆ రోజే చెప్పాను కదా, December 16 తర్వాత ఎంత ట్రై చేసిన దొరకనని. ఈరోజు నా జాయినింగ్ డే. అందరూ వెయిటింగ్ అనుకుంటాను. అది పిల్లల కోసం చేయాలనిపించింది, చేసేసాను. ఓవర్ అయిపోయింది. అయితే ఇది నా లవర్ కోసం. తనకి నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలని కోరిక. కష్టపడి చదివాను, పోలీస్ అయ్యాను. కానీ తన కోరిక తీర్చడంలో గొప్ప కిక్కున్ బాస్. సూపర్, అదిరిపోయింది. ఆ కబుర్లేంటయ్యా? ఆ ఫైల్ ఇచ్చాయి. అతను ఎవరనుకున్నా ట్రైనింగ్ లో ఫస్ట్ వచ్చాడు. ఆల్రెడీ బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దొంగ గురించి. ఏమండే, అతను చూస్తుంటే దొంగ దొరికేసినట్టుగా అనిపించట్లా? అవునండి. నువ్వేం ఫీల్ అవ్వక పాత ఆఫీసరు.
అలాంటిదే లేదు సార్. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను చాలా సిన్సియర్. ఇంకా ఉన్న ఆస్తులు మొత్తం ఇతని చేతిలో పెట్టండి. హీఈస్ ద రైట్ పర్సన్. కరెక్ట్. ఆల్ ద బెస్ట్. ఆహాహా, ఈయనే మీకు కరెక్ట్ నాయనా. రే జిగా జిగా, నన్ను నమ్మండి నాయనా. మీ అందరివి ఆయన చేతిలో పెట్టండి. మీ అందరికీ జిల్ జిల్ జిగా జిగా. అందరి సంగతి ఏమో గానీ నాకు మాత్రం ఒక్కసారి ఆ దొంగనాయాలు గాని చూస్తేనే జిల్ జిల్ జిగా. తప్పకుండా చూస్తారు సార్. నన్ను చూశారుగా, ఇంకా ఆయన చూసినట్టే. ఇక నుంచి మీ అందరికీ కిక్కే కిక్.